మన సిటీలో చాలా అపార్ట్మెంటు ఉంటాయి, కానీ కొన్ని బిల్డింగ్స్ గురించి వింత కథలు వినిపిస్తుంటాయి. అలాంటి ఒక అపార్ట్మెంట్ గురించే నేనిప్పుడు చెప్పబోయే కథ. ఈ అపార్ట్మెంట్ సిటీకి చివర్లో ఉంది. పాత బిల్డింగ్, దాదాపు 20 సంవత్సరాల ముందు కట్టినది. అక్కడ నివాసం చేసేవాళ్లకి ఒక వింత రూలుంది. అది ఏమిటంటే, రాత్రి 12 తర్వాత లిఫ్టులో 13వ ఫ్లోర్ బటన్ ప్రెస్ చెయ్యకూడదు. ఈ రూల్ని సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా సీరియస్గా చెప్తాడు. కాని ఎందుకు అనేది ఎవరూ క్లియర్గా చెప్పరు. కొంతమంది చెప్పేదేంటి అంటే, ఆ ఫ్లోర్లో ఎప్పుడో ఒక యాక్సిడెంట్ జరిగిందంట. మరికొంతమంది చెప్పేది, ఆ ఫ్లోర్లో ఎప్పుడూ లైట్స్ సరిగ్గా పనిచేయవంట. కాని నిజమేమిటో ఎవరికీ తెలియదు. ఒకరోజు అర్జున్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫీస్ నుండి చాలా లేటుగా వచ్చాడు. సమయం రాత్రి 12:30. అపార్ట్మెంట్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి బిల్డింగ్లోకి నడిచాడు. బిల్డింగ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సెక్యూరిటీ గార్డ్ చైర్లో నిద్రపోతున్నాడు. అర్జున్ నెమ్మదిగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఆయన లోపలికి వెళ్ళాడు. లిఫ్ట్లో డిమ్ లైట్ మాత్రమే ఉంది. అర్జున్ 5వ ఫ్లోర్లో ఉంటాడు. ఆయన 5 నంబర్ బటన్ ప్రెస్ చేశాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది. లిఫ్ట్ స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. 1వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, అంతా బాగానే ఉంది. అర్జున్ ఫోన్లో మెసేజెస్ చెక్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా లిఫ్ట్ కొంచెం ఉగినట్టయింది. అర్జున్ తల లిఫ్ట్ డిస్ప్లే వైపు తిరిగింది. డిస్ప్లేలో తర్వాత నంబర్ 4 రావాలి. కాని డిస్ప్లేలో 13 అని రెడ్ కలర్లో కనిపించింది. అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యాడు. 13వ ఫ్లోరా? నేను ప్రెస్ చేయలేదు కదా అని అనుకున్నాడు. లిఫ్ట్ సౌండ్ కూడా కొంచెం వింతగా ఉంది. ఏదో విచిత్రమైన శబ్దం వస్తుంది. లిఫ్ట్ స్పీడ్ స్లో అయింది. చివరికి లిఫ్ట్ 13వ ఫ్లోర్ దగ్గర ఆగింది. అర్జున్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటోంది. లిఫ్ట్ డోర్స్ నెమ్మదిగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. డోర్ ఓపెన్ అయ్యాక బయట అంతా చీకటిగా ఉంది. కారిడార్లో ఒక్క లైట్ కూడా లేదు. ధూళివాసన వచ్చింది. ఫ్లోర్ చాలా పాతగా కనిపించింది. అర్జున్ మైండ్లో ఒక డౌట్ వచ్చింది. ఈ ఫ్లోర్లో ఎవరైనా ఉంటారా అని. ఆయన లిఫ్ట్ నుండి బయటకి చూడడానికి కొంచెం భయపడ్డాడు. కాని తర్వాత ఆయన చూసింది ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటన. అర్జున్ ఆ కారిడార్లో చూసింది ఏంటి? పార్ట్ 2లో చెప్తాను. ఈ స్టోరీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.